వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కూడా వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో పోటెత్తుతున్నాయి. స్వామివారు శ్రీ మహావిష్ణువు అవతారంలో శ్రీ మహావిష్ణువు రూపంలో దర్శనం ఇస్తూ ఉన్నారు. ఉత్తర ద్వారం గుండా ఈ దర్శనాలకు ఆయా ఆలయ అధికారులంతా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మనం వివిధ ప్రాంతాల నుంచి ఆయా స్వామివార్లను చూస్తూ ఉన్నాం. కన్నుల పండుగగా వైకుంఠ ఏకాదశి పర్వదినం జరుగుతోంది. ఒక్కసారి సింహాద్రి అప్పన్న వద్దకు వెళదాం. సింహాచలంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ భక్తజన కోలాహలం ఎలా ఉంది, మరిన్ని వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, పవిత్రమైన దినం మరి ఈ ముక్కోటి ఏకాదశికి భక్తులు ఎలా వచ్చారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు, కానీ అలాగే అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి? రమణ, సింహాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. వైభవంగా స్వామి భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఉత్తర ద్వారంలో మనం చూడొచ్చు. ఉత్తర ద్వారంలో స్వామి దర్శనం చేసుకుంటే గనక పాప పరిహారణ జరగడంతో పాటు పునర్జన్మ ఉండదు అని చెప్పేసి అని అంటారు. అందుకని ప్రతి ఏడాది కూడా వైకుంఠ ఏకాదశి రోజు కొద్దిపాటి సమయం మాత్రమే, అంటే ఉదయం 5:30 నుంచి 10:30 వరకు కొద్దిపాటి సమయం ఆ ఉత్తర దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా అశేషంగా తరలి వస్తూ ఉంటారు. మనం చూడొచ్చు, సింహాద్రి అప్పన్న ఉభయ దేవేరులతో భక్తులందరికీ కూడా ఉత్తర ద్వారంలో దర్శనమిస్తున్నారు. సింహాద్రి అప్పన్నని చూసి తరిస్తూ భక్తులంతా కూడా హరినామస్మరణ చేస్తుండడంతో సింహగిరి హరినామస్మరణతో మారుమ్రోగుతూ ఆధ్యాత్మిక వాతావరణం అయితే ఇక్కడ నెలకొనుంది. సింహాచలం క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినమని ఖచ్చితంగా ఇక్కడికి ఉత్తరాంధ్ర భక్తులంతా కూడా చేరుకొని సింహాద్రి అప్పన్నని దర్శించుకుంటూ ఉంటారు. స్వామి శేషపాన్పు మీద భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజునే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. అని అంటే ఈ రోజు ముక్కోటి దేవతలు కూడా వైష్ణవం దగ్గరకు వచ్చి అక్కడ శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్నారు. పాప పరిహారణ జరుగుతుంది. ఆ సమయంలో ఎవరైతే స్వామి దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి భక్తులు భావిస్తారు. ముక్కోటి దేవతలు వచ్చి సంచరించే సమయం ఇది. అందుకే ముక్కోటి ఏకాదశిని కూడా ఈ ఏకాదశిని పిలుస్తూ ఉంటారు. స్వామిని వైకుంఠంలో ఈ రోజు దర్శించుకున్న దేవతలు దర్శించుకున్న సమయాన్నే ఈ రోజు ఇక్కడ చూస్తే గనక భక్తులందరూ కూడా దర్శించుకునే సమయం ఇది. మరి గొప్ప ఆధ్యాత్మిక వాతావరణంలో ఇక్కడ సింహాద్రి క్షేత్రంలో స్వామి దర్శనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఉత్తర ద్వారంలో స్వామి అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతున్న ఉత్సవాల్లో మరి సర్వ అలంకార భూషితుడై భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. వేలాదిగా సింహాద్రికి భక్తులంతా కూడా తరలి వచ్చి సింహాచల క్షేత్రంలో అప్పన్న స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు. అయితే ప్రతి ఏడాది మీద చూసుకుంటే ఈసారి కొంత భక్తజనం తగ్గారనే చెప్పాలి. అయితే ఏది ఏమైనా ఇంకా మరికొంత సమయం ఉంది కాబట్టి ఆ సమయానికి ఇక్కడ చేరుకునేదానికి భక్తులంతా కూడా తరలి వస్తూ ఉన్నారు. భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలను కూడా దేవస్థానం అధికారులు అయితే ఇక్కడ కల్పించారు. ముఖ్యంగా సింహాచలం క్షేత్రం ఒకటే కాదు, వైష్ణవ ఆలయాలు ఏవైనా కూడా వైకుంఠ ఏకాదశి రోజు ఏ వైష్ణవ ఆలయంలోకి వెళ్ళి ఒక్క దర్శనం స్వామిని చేసుకున్నా, అక్కడ ఒక్క దీపం వెలిగించినా కూడా ఎంతో పుణ్యఫలం వస్తుందని చెప్పి భక్తులు భావిస్తారు. అందుకే వైకుంఠ ఏకాదశి ఎంతో పర్వదినంగా చెప్పబడుతూ ఉంటుంది. హిందువులంతా కూడా ఎంతో వైభవంగా వైకుంఠ ఏకాదశి రోజు స్వామి దర్శనాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మరొక విశేషం కూడా ఉంటుంది. వారిని కోరికలు తీర్చాలని చెప్పి వేడుకుంటూ స్వామిని దర్శించుకుంటూ వెళ్తున్నారు. ఎంతో తన్మయత్వం చెందుతున్న మరి స్వామి మహిమాన్వితమైన రూపాన్ని, స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని కూడా ఇక్కడ దర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సింహగిరిలో స్వామి ఉభయ రూపంలో భక్తులకు ఎప్పుడు కూడా దర్శనమిస్తూ ఉంటారు. కానీ ఈ రోజు ఉత్తర ద్వారంలో ఉభయ దేవేరులతో కూడా కలిపి స్వామి భక్తులందరికీ కూడా ఉత్తర ద్వారంలో దర్శనమిస్తున్న ఉత్తర ద్వారంలో దర్శనమిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి హరినామ స్మరణతో సింహగిరికి చేరుకొని స్వామిని ఉత్తర ద్వారంలో దర్శించుకుంటూ ఉన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామి దర్శనం ఎంతో పుణ్యఫలం వస్తుందని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ధనుర్మాస ఉత్సవాలు కూడా చాలా వైభవంగా సింహాచల క్షేత్రంలో జరుగుతాయి. ధనుర్మాసంలో పాసుర పారాయణం అనేది చాలా విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది. ప్రస్తుతం పగల్పాతు ఉత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో ధనుర్మాస ఉత్సవాల సమయంలో శ్రీ మహావిష్ణువుని
ఎవరు దర్శించుకుంటే వారికి లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుందని చెప్పి భావిస్తూ ఉంటారు. ఎందుకనంటే మహావిష్ణువు దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ కటాక్షం కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామిని అమ్మవారిని కూడా దర్శించుకొని వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది, మరుజన్మ ఉండదు అని కూడా చెప్తారు. ఎందుకనంటే స్వామిని ఉత్తర ద్వారంలో దర్శించుకున్న ఆ క్షణాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి భావంతో ఉప్పొంగుతూ ఉంటారు. అందుకనే వైకుంఠ ఏకాదశి రోజు స్వామి దర్శనం చాలా అపురూపం, మహిమాన్వితం అని చెప్తూ ఉంటారు. అందుకే ఈ మహిమాన్వితమైన క్షణాలని భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి అప్పన్న స్వామి దర్శనాన్ని చేసుకొని సింహాద్రి అప్పన్న సన్నిధిలో వాళ్ళంతా కూడా చేరుకుంటూ ఉన్నారు. మనం చూడొచ్చు భక్తులంతా కూడా విశేషంగా ఇక్కడికి తరలి వచ్చి ప్రస్తుతం ఇక్కడ అంతా కూడా స్వామి దర్శనాన్ని అయితే మాత్రం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది భక్తులు వెళ్తూ ఉన్నారు. ఒకసారి వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. దర్శనం జరిగిందా అండి మీకు? ఎలా అంటే వైకుంఠ ఏకాదశి రోజు స్వామి దర్శనం మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి. సింహాచలం దేవస్థానం మొత్తం అందరూ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఇది ఇప్పుడు చూసుకుంటే మనం తిరుపతిలో జరిగిన తొక్కిసలాటను మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ దానికి అనుగుణంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకి చక్కగా సౌకర్యాన్ని చేశారు. అదేవిధంగా ఇక్కడ అంటే ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకుంటే కనుక పాప పరిహారం జరగడంతో పాటు కోటి జన్మల పుణ్యఫలం వస్తుందనంటారు. ఈ రోజు మహిమాన్వితమైన క్షణాల్లో మీరు స్వామి దర్శనాన్ని చేసుకున్నారు ఉత్తర ద్వారంలో, ఏమనుకుంటున్నారు? చాలా ఇది పూర్వజన్మ సుకృతం అనుకోవాలండి. స్వామివారి దర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనం మేము ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మేము ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకుంటాం. మాలో దినదిన అభివృద్ధి జరుగుతుంది. అందువల్ల ఉత్తర ద్వార దర్శనం మాత్రం కంపల్సరీ చేసుకుంటాం. చూడొచ్చు సింహగిరిలో ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి సమయంలో ముఖ్యంగా ఇక్కడ అప్పన్న స్వామి మాలధారణ కూడా చేస్తారు. ఎందుకనంటే ఈ ధనుర్మాస ఉత్సవాల్లోనే అప్పన్న స్వామి మాలధారణ కూడా చేస్తారు. మరి ఏదైతే సంక్రాంతి పండుగ సమయంలో మళ్ళీ ఆ మాల వితరణ అనేది చేస్తారు. ఖచ్చితంగా ధనుర్మాసం అంతా కూడా ధనుర్మాస ఉత్సవాలు చేసుకుంటూ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు విశేషంగా భక్తులంతా కూడా ఇక్కడ చేరుకొని స్వామిని దర్శించుకొని స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు కూడా చేస్తారు. మూల విరాట్ దర్శనంతో పాటు ఉత్తర ద్వారంలో స్వామి దర్శనాన్ని చేసుకోవడం కూడా ఎంతో పుణ్యంగా భావిస్తూ ఉంటారు. అందుకనే వేలాదిగా తరలి వచ్చి ప్రతి వైష్ణవ ఆలయంలోని కూడా ధనుర్మాస ఉత్సవాలు, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మరి సింహాద్రి క్షేత్రంలో ప్రతి ఏటా కూడా వైకుంఠ ఏకాదశిని చాలా వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. వైదిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. మరి ఈ సమయంలో అంటే ప్రాతకాల సమయం అంటారు ఇది. ఈ ఉదయాన్నే ఈ సమయంలో స్వామి దర్శనం అది ఉత్తర ద్వారంలో ఎంతో మహిమాన్వితంగా ఇక్కడ భక్తులంతా కూడా భావిస్తారు. సింహగిరి అంతా కూడా సంపంగ గులాబింపులే కాదు, మొత్తం సింహాద్రి అప్పన్న మహిమాన్వితమైన దర్శనంతో గొప్ప ఆధ్యాత్మికంగా ఉంది. ఇక్కడ అందరూ కూడా భక్తులంతా కూడా తరలి వచ్చి స్వామిని చూసి దర్శించి తన్మయత్వంతో సింహగిరిని వాళ్ళంతా కూడా దర్శించుకుంటూ ఉన్నారు. మనం చూడొచ్చు స్వామి శేషపాన్పు మీద ఉభయ దేవేరులతోని కూడా సర్వ అలంకార భూషితుడై భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. సింహాద్రి అప్పన్న అంటే ఉత్తరాంధ్ర భక్తులందరికీ కూడా ఎలవేల్పు దైవం. మరి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రాల్లోని సింహాద్రి క్షేత్రంకి చాలా ప్రత్యేకత ఉంది. తిరుపతి వెంకన్న తర్వాత సింహాద్రి అప్పన్న అంటారంటే సింహాద్రి అప్పన్నని దర్శించుకుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత ప్రజలు అశేషంగా ఇక్కడికి తరలి వచ్చి భక్తులంతా కూడా స్వామి దర్శనాన్ని చేసుకొని వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా ప్రధానంగా ఈ ధనుర్మాస ఉత్సవాలతో పాటు వైకుంఠ ఏకాదశి ఏదైతే ఆ నిర్ణీత సమయం ఉంటుందో ఆ సమయంలో ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకునేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలన్నిటి నుంచి కూడా తరలి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా స్వామి దర్శనం చేసుకొని అలాగే అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ధనుర్మాసంలో గోదాదేవి ప్రత్యేకంగా స్వామికి పూజలు చేస్తూ ఉంటుంది, పాసుర పారాయణం చేస్తూ ఉంటారు. కాబట్టి గోదాదేవి దర్శనం కూడా ఎంతో పుణ్యఫలం. అందుకే భోగి పండుగ రోజు అంటే ఈ ధనుర్మాస ఉత్సవాలు నెల రోజులు కూడా పాసుర పారాయణాలు చేసిన తర్వాత గోదాదేవి కళ్యాణాన్ని ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు. గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస ఉత్సవాలు ముగుస్తాయి. అంతకు ముందు వచ్చే వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా దేవతలంతా అంటే ముక్కోటి దేవతలంతా కూడా ఈ రోజు ఈ సమయంలో స్వామిని దర్శించుకున్న పుణ్యమైన కాలం కాబట్టి ఈ సమయంలో స్వామి దర్శనం ఎంతో పుణ్యఫలం అనేది మాత్రం భక్తులు భావిస్తారు. మనం చూడొచ్చు సింహగిరిలో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. స్వామిని భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామి ఉత్తరధార దర్శనాన్ని చేసుకుంటూ తన్మయత్వంతో వాళ్ళంతా కూడా వెళ్తూ ఉన్నారు. అశేష జనవాహిని ఇక్కడికి వచ్చి హరినామ స్మరణతో సింహగిరి అంతా కూడా మారుమ్రోగుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అనురాధ.